Hello students, how are you? Yeah, you all are fine at your homes, is it right? Okay, yes. Okay, in science we completed second lesson. What is the second lesson? Yes, safety rules and first aid. Is it right? You all are follow that safety rules? Yes, you must follow that safety rules. And small injuries first we have to do first aid. Immediate medical help is called first aid. Yes, we all are learned that. Okay, now another lesson is housing and clothing. What? Housing and clothing. That is a third lesson. Okay, look at the picture. What is the first picture? Bricks. Yes, we have to complete that blanks. Okay, complete that blanks. Bricks. And next, bamboo. What is this? Second one, bamboo sticks. Yes, bamboo. And next, third picture is stone. What? Stone. And next third one is wood. What? Wood. Now you all are understand what is that? Yes, to make house, to build a house with these four items: bricks, bricks, bamboo sticks, రాక్స్ స్టోన్స్ వుడ్తో మనం హౌస్ని బిల్డ్ చేస్తాం. కాబట్టి మనం ఈరోజు చెప్పుకోబోయే లెసన్ గురించి డిస్కస్ చేసే లెసన్ ఏంటి? హౌసింగ్ అండ్ క్లోతింగ్. ఓకే, లుక్ ఎట్ ఆల్ ఆఫ్ యూ. we use various materials to build house to live in. we use various materials. మనం చాలా మెటీరియల్స్ని యూజ్ చేస్తాం దేనికి? హౌస్ని బిల్డ్ చేయడానికి. ఎస్, లెట్ us లర్న్ హౌ టు కీప్ అవర్ హౌస్ క్లీన్. లెట్ us లర్న్ మన హౌస్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలో మనం తెలుసుకుందామా? ఓకేనా? లెట్ us లర్న్. ఓకే, లిజన్ ఆల్ ఆఫ్ యూ. A clean house. What? A clean house. How do we keep a house clean? మనం మన హౌస్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలో నేర్చుకుందామా? మీకు తెలుసా ఎలా మన హౌస్ని క్లీన్గా ఉంచుకోవాలో? మీకు తెలుసు, కానీ మనం ఒకసారి చూద్దాం ఎలా క్లీన్గా ఉంచుకోవాలో. అలాగే చేస్తున్నామో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఏ క్లీన్ హౌస్ షుడ్ హ్యావ్ లార్జ్ అండ్ airy windows to let the sunlight in. ఒక హౌస్లో పెద్ద విండోస్ ఉండాలి. ఎందుకు? ఎయిర్ లోపలికి రావడానికి, సన్లైట్ హౌస్లోకి రావడానికి. ఎందుకు ఎయిర్ కానీ సన్లైట్ కానీ హౌస్లోకి వస్తే ఏమవుతుంది చూద్దామా? దీస్ కీప్స్ ద రూమ్ డ్రై అండ్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్. ఎస్, డ్రైగా ఉంటుంది. విండోస్ ఉండడం వల్ల, ఎయిర్ లోపలికి రావడం వల్ల ఏమవుతుంది? రూమ్ డ్రైగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సన్లైట్ లోపలికి రావడం వల్ల జెమ్స్ ఏమన్నా మన రూమ్లో ఉంటే ఏమవుతుంది? సన్లైట్కి అవి చనిపోతాయి, అవి డెడ్ అయిపోతాయి జెమ్స్. లెట్స్ వి సీ ద జెమ్స్ మీనింగ్ in the keyword box. GRMS, gems. Okay, look at the keyword box. A very small living things that cause diseases. వెరీ స్మాల్ లివింగ్ థింగ్స్ అంటే ఎంత స్మాల్ అంటే అవి వి కాంట్ సీ దట్ ఇన్స్ లివింగ్ థింగ్స్. వాటిని మనం చూడలేము, అంత స్మాల్గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం దేంట్లో చూస్తాము? చూడలేము, అంత స్మాల్గా ఉండే ఇన్సెక్ట్స్ అవి. వాటిని ఏమంటారు? జర్మ్స్ అంటారు. అవి మనకి ఏం చేస్తాయి? మనం డిసీజెస్ వస్తాయి వాటి వల్ల మనకి. కాబట్టి మనం పెద్ద విండోస్ ఉంచుకోవడం వల్ల హౌస్లో ఏమవుతుంది? ఎయిర్ వస్తుంది. ఎందుకు? హౌస్ని డ్రైగా, లోపల రూమ్ని డ్రైగా ఉండడానికి. అండ్ సన్లైట్ రావడం వల్ల జెమ్స్ డై అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, windows should have wire netting to keep out flies and mosquitoes. విండోస్కి, మనం ఇంట్లో విండోస్ ఉంటాయి కదా, పెద్ద విండోస్. ఆ విండోస్కి ఏం చేస్తాము? వైర్ నెట్ని అరేంజ్ చేయాలన్నమాట. ఆ విండోకి వైర్ నెట్ని మన స్కూల్లో విండోస్కి వైర్ నెట్ అరేంజ్ అయ్యి ఉంటుంది, చూసారా మీరు? మన క్లాస్లో ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక విండో ఉంటుంది కదా,
లెఫ్ట్ సైడ్ విండోకి ఏముంటుంది, వైర్ నెట్ ఒకటి అరేంజ్ చేసి ఉంటుంది. ఎందుకు, మస్కిటోస్ కానీ ఫ్లైస్ కానీ లోపలికి రాకుండా ఉండడానికి వైర్ నెట్ అరేంజ్ చేసుకోవాలి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో విండోస్కి వైర్ నెట్ అరేంజ్ చేయించుకోవాలన్నమాట. ఎందుకు, మస్కిటోస్ ఫ్లైస్ లోపలికి రాకుండా. థింగ్స్ షుడ్ బీ కెప్ట్ ఇన్ దే ప్రాపర్ ప్లేస్. థింగ్స్ అంటే ఇప్పుడు బుక్స్ ర్యాక్లో బుక్స్ పెట్టుకోవాలి, అవునా, అర్థమవుతుందా? టేబుల్ మీద నీట్గా బుక్స్ ఎక్కడ పడితే అక్కడ, బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద విసిరేయడము, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం చేయకూడదు అనమాట. బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ నీట్గా మన కబోర్డ్స్లో పెట్టుకోవాలి. మన బట్టలు కానీ మన క్లోత్స్ ఉంటాయి, ఆ క్లోత్స్ని ఏం చేయాలి, నీట్గా ఫోల్డ్ చేసి మన కబోర్డ్లో పెట్టుకోవాలి. మనకి సంబంధించిన థింగ్స్ అన్నీ మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, దిస్ మేక్స్ అ హౌస్ లుక్ టైట్. మనం నీట్గా పెట్టకపోతే ఏమవుతుంది, డట్టీగా ఉంటుంది మన హౌస్. ఎక్కడ పడితే అక్కడ థింగ్స్ ఇసిరేసి ఉంటే ఏమవుతుంది, చూడ్డానికి బాగోదు. మన క్లోత్స్ని అవి ఏదన్నా ఉంటే నీట్గా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం, ఏదన్నా థింగ్ తీసుకున్నాం మనకి యూజ్ అయ్యేది, ఆ యూజ్ చేసుకున్నాక ఏం చేస్తాము, ఎక్కడుందో అక్కడే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకో, మళ్ళీ తర్వాత మనలో ఆ థింగ్ మనకు కావాలనుకో, మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ థింగ్ ఎక్కడుందో మనకు గుర్తురాదు. లేదా అది ఎక్కడుందో అక్కడే పెట్టేసామనుకో, అది దాని ప్లేస్ అక్కడే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోవడానికి కూడా మనం వెతుక్కోకుండా సర్చ్ చేసుకోకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. ఆల్ ద రూమ్స్ ఇన్ ఏ హౌస్ షుడ్ బీ స్వెప్ట్ అండ్ మాప్డ్ రెగ్యులర్లీ. ఏం చేయాలి, డైలీ స్వీప్ చేయాలి. ఉంటుంది కదా, బ్రూమ్ స్టిక్ పెట్టి నీట్గా స్వీప్ చేసుకొని అండ్ మాప్ చేయాలన్నమాట. మాప్ ఉంటుంది కదా మన ఇంట్లో. మాప్ అంటే ఏంటో తెలుసా, రూమ్ని తుడడానికి ఒక స్టిక్ ఉంటుంది, కింద మాప్ అరేంజ్ చేసి ఉంటుంది. దాన్ని మనం వాటర్లో డిప్ చేసి నీట్గా వాటర్లో డిప్ చేసి మన రూమ్ని స్వైప్ చేస్తారే, దాన్ని మాప్డ్ అంటారనమాట. డైలీ మనం హౌస్ని నీట్గా క్లీన్ చేసుకొని స్వైప్ చేసుకొని నీట్గా మనం మాపింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, గార్బేజ్ షుడ్ బీ కలెక్టెడ్ అండ్ రిమూవ్డ్ రెగ్యులర్లీ. గార్బేజ్ అంటే డస్ట్ని ఏం చేయాలి, అక్కడ పడితే అక్కడ వేయకుండా నీట్గా కలెక్ట్ చేసి డస్ట్బిన్లో వేసి రెగ్యులర్గా గార్బేజ్ని రిమూవ్ చేయాలి. అంటే రెగ్యులర్గా డస్ట్బిన్ని డస్ట్ తీసుకోవడానికి వస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, వాళ్ళు ఏదో ఒక వెహికల్ వేసుకొని వస్తారు కదా డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి, ఆ వెహికల్లో వేసేసేయాలన్నమాట. గార్బేజ్ బిన్ షుడ్ బీ కెప్ట్ క్లీన్ అండ్ కవర్డ్. గార్బేజ్ బిన్ని మనం నీట్గా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్, గార్బేజ్ బిన్ని మనం కవర్ చేయాలి. ఏదో ఒక గార్బేజ్ పైన ఒక మూత పెట్టి కవర్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు గార్బేజ్లో ఫ్లైస్ అవి వాళ్తూ ఉంటాయి కదా, మూత లేకపోతే ఏమవుతుంది, ఫ్లైస్ అయ్యి దాని మీద వస్తుంటాయి, లేదా గార్బేజ్ స్మెల్ వస్తుంది. మనం వెట్ గార్బేజ్, లైక్ గార్బేజ్ అంటే ఏంటో చూద్దామా కీవర్డ్ బాక్స్లో. లుక్ ఎట్ ద కీవర్డ్ బాక్స్. గార్బేజ్, GARBAGE, garbage. Waste food, paper and so on that we throw away. వేస్ట్ ఫుడ్ ఉంటుంది. లేదా ఇప్పుడు మనము వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి, మన మమ్మీ మనకి కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ని పీల్ చేస్తుంది కదా, ఆ వెజిటేబుల్ పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి వాటిని వెట్గా ఉంటుంది. కొన్ని వెట్ గార్బేజ్ బిన్ వేరుగా ఉండాలి, డ్రై గార్బేజ్ బిన్ వేరుగా ఉండాలన్నమాట. వెట్ గార్బేజ్ బిన్లో వెట్ ఐటమ్స్ వేయాలి, అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ వేయాలి. డ్రై గార్బేజ్ బిన్లో పేపర్స్, ఇంకేదైనా డస్ట్ ఇలాంటి డ్రై గార్బేజ్ బిన్లో వేయాలన్నమాట. ఓకేనా? యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దట్? ఎస్, యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ హౌ కెన్ వి కీప్ అవర్ హోమ్ క్లీన్? ఎస్, దిస్ ఈజ్ ద టాపిక్. ఎలా ఉంచుకోవాలి క్లీన్గా మన హౌస్లో? విండోస్ని పెద్దవిగా బిగ్ విండోస్ ఉండాలి. బిగ్ విండోస్ ఉండడం వల్ల ఏమవుతుంది, లోపలికి ఎయిర్ నీట్గా లోపలికి వస్తుంది.
ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆ విండోస్కి ఏం చేయాలి, మనం వైర్ నెట్టింగ్ వేయించుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్లోతింగ్ అండ్ ఫ్యాబ్రిక్, క్లోత్స్ అండ్ ఫ్యాబ్రిక్స్. Clothes protect us from heat, cold, rain and insect bites. క్లోత్స్ వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, హీట్ నుంచి, కూల్ నుంచి, రైన్ నుంచి అండ్ ఇన్సెక్ట్ బైట్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన బాడీని. అంతే కదా. క్లోత్స్ లేవనుకో ఏమవుతుంది, హీట్, సన్లైట్ వచ్చి మన బాడీ మీద పడుతుంది, అక్కడ ఏమవుతుంది, మనకి హీట్ అయ్యిద్ది మన బాడీ. క్లోత్ ఉంటే ఏమవుతుంది, హీట్ అంతా హీట్ అనిపించదు. అండ్ నెక్స్ట్ కోల్డ్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్లో మనం బాగా ఎక్కువ హెవీగా కూల్గా ఉంటుంది వెదర్, అవునా కాదా. అప్పుడు ఏం చేస్తాం, మనం వింటర్ సీజన్లో ఉలెన్ క్లాత్స్ వేసుకుంటాం కదా. ఎందుకు, మన బాడీని వామ్గా ఉంచుకోవడానికి. అండ్ రెయిన్ టైంలో ఏం చేస్తాం, మనం రెయిన్ కోట్స్ వేసుకుంటాం మన బాడీ వెట్ అవ్వకుండా, అవునా కాదా. అండ్ నెక్స్ట్ ఇన్సెక్ట్ లైక్ మస్కిటోస్ ఇవి ఉంటాయి కదా, మనల్ని అవి బైట్ చేయకుండా ఏం చేస్తాము, క్లోత్స్ వేసుకుంటాం. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాము, ప్యాంట్ వేసుకుంటాము, ఎందుకు, ఇన్సెక్ట్స్ బైట్ చేయకుండా అనమాట. క్లోత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్స్. క్లోత్స్ ఎలా వస్తాయి, ఫ్యాబ్రిక్స్ నుంచి వస్తాయి. ఫ్యాబ్రిక్స్ ఆర్ వెరీ థిన్ హెయిర్ లైక్ మెటీరియల్స్ దట్ ఆర్ స్వాన్ ఇంటూ థ్రెడ్స్. వెరీ హెయిర్ లైక్ మెటీరియల్స్, అవి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి, హెయిర్ లైక్ మెటీరియల్స్ అనమాట. అవి ఏం చేస్తారు, థ్రెడ్స్గా ఫామ్ చేస్తారు. థ్రెడ్స్ ఆర్ woven together to make a fabric or cloth. థ్రెడ్స్ని ఏం చేస్తాము, కలిపి ఒక ఫ్యాబ్రిక్ లాగా లేదా ఒక క్లాత్ లాగా చేస్తారనమాట. మనం క్లాత్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, థ్రెడ్స్ అన్నీ కలిసి ఉంటాయి. చూడండి, మనం ఒక్కొక్కసారి ఏదన్నా కట్ అయిన క్లాత్ తీసుకొని చూడండి, ఒక్కొక్క థ్రెడ్ని ఇలా లాగితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసి ఒక్కొక్క థ్రెడ్ని తీయండి, థ్రెడ్స్ అన్నిటినీ కలిపి ఒక క్లాత్ లాగా చేస్తారనమాట. Pieces of fabric are stitched together to make the clothes we wear. కొన్ని పీసెస్ ఆఫ్ క్లాత్స్ని ఏం చేస్తాము, టుగెదర్ కలిపి స్టిచ్ చేస్తారు. ఆ స్టిచ్ చేసిన క్లాత్నే మనం వేసుకుంటాం, అవునా కదా. మనం ఇప్పుడు మన మమ్మీ అప్పుడప్పుడు మనకి బయట నుంచి క్లాత్స్ వస్తుంది, ఆ క్లాత్స్ ఏం చేస్తుంది, టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి మన సైజ్ ఇచ్చి కరెక్ట్గా మనకి నీట్గా స్టిచ్ చేయిస్తుంది. ఎస్, ఫ్యాబ్రిక్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు మేక్ రోప్స్ అండ్ మ్యాట్స్. ఫ్యాబ్రిక్స్ని ఇంకా దేనికి యూజ్ చేస్తారో, రోప్స్కి, మ్యాట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఫ్యాబ్రిక్స్ ఆర్ 2 types, natural and man-made. Fabrics, how many types of fabrics are there? 2 types of fabrics. One is natural fabric and another one is man-made fabric. Okay, tomorrow we will discuss what is the natural fabric and man-made fabric. Okay, look at the keyboard box. There is a natural meaning as found in nature and not made by human beings. న్యాచురల్ అంటే యాజ్ ఫౌండ్ ఫ్రమ్ నేచర్ నుంచి వచ్చేది అండ్ హ్యూమన్స్ హ్యాండ్ మేడ్ కాదు, అంటే హ్యూమన్స్ చేసింది కాకుండా న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చేదాన్ని న్యాచురల్ అంటారు. ఓకేనా. లుక్ ఎట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దర్ ఈజ్ వన్ క్వశ్చన్ అకార్డింగ్ టు దిస్ పేజ్, విచ్ ఆఫ్ దీస్ విల్ హెల్ప్ యూ మేక్ యువర్ క్లాత్? ఫ్యాబ్రిక్, ఫైబర్, స్టిచెస్. క్లోత్స్ ఎలా వస్తాయి? ఎస్, ఫ్యాబ్రిక్. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్లాస్. టుమారో we will learn what is a natural fiber and what is a man-made fiber. Okay, thank you.